నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషకి ఇష్టపడు. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే బీచ్ టూర్, అది కూడా స్పెషల్ బీచ్ హనీమూన్ ఐలాండ్ స్టేట్ పార్క్ బీచ్ ఇది. సో ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని బీచ్ల్లో కంటే ఈ బీచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అదేంటో చూసేద్దాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ హనీమూన్ ఐలాండ్ స్టేట్ పార్క్ బీచ్ వచ్చేసి డ్యునెడిన్ అనే చిన్న సిటీలో ఉంటుంది. ఈ సిటీ వచ్చేసి టాంపా నుంచి 40 minutes or 45 minutes అలా ఉంటుంది. ఈ బీచ్ లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే శాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ సీషెల్స్, మెయిన్ అయితే సీషెల్స్ చాలా ఉంటాయి. సో పిల్లలకి సీషెల్స్ ని కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఇలాంటి బీచ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా మనకు చాలా దూరంగా ఉంటాయి. సో పిల్లలు కొంచెం దూరంగా వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా ఆడుకోవచ్చు. బట్ అంత లోపలికి వెళ్ళడం నాట్ సేఫ్. కొంచెం మీరు కూడా పక్క నుండి పిల్లల దగ్గర ఉండి వాళ్ళని చూసుకోవడం బెటర్. సో ఇలా శాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు. నార్మల్ గా ఈ బీచ్ లో కొంచెం క్రౌడ్ తక్కువనే చెప్పొచ్చు, ఎందుకంటే అందరు టాంపాకి వస్తేనే బీచ్ అంటే ఏది అంటే ఫస్ట్ సియెస్టా కే బీచ్ అండ్ క్లియర్ వాటర్ బీచ్, సో వీటిని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా నాకు తక్కువలానే అనిపిస్తుంది. ఈ బీచ్ కి అండ్ రిమైనింగ్ సియెస్టా కే బీచ్, క్లియర్ వాటర్ బీచ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే నాకు అనిపించింది, సో మనం వాటర్ లోపలికి ఎంత లోపలికి వెళ్ళినా మనము సో అంత మునిగిపోయినట్టుగా అనిపించము, ఎందుకంటే వాటర్ చాలా లోపలికి ఉంటాయి, శాండ్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు కూడా లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చు. వాళ్ళు ఒక సేఫ్ పాయింట్ అనేది పెట్టుంటారు. సో దాన్ని మనం క్రాస్ చేయకున్నంత వరకు సేఫే. బట్ ఈవెన్ పిల్లల దగ్గర మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండడం బెటర్. సో వాళ్ళ పక్కనే ఉండి ఏ బీచ్కి వెళ్ళినా వాళ్ళ పక్కనే ఉండి చూసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఇక్కడైతే లోహాన్షు అలలు వస్తుంటే ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే, ఎవరికైనా పిల్లలకి బీచ్ అన్నా వాటర్ అన్నా శాండ్ అన్నా ఆడుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా. మేమైతే ఈ బీచ్ లో ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. సో దగ్గరగా ఒక 1.5 hours అలా ఉన్నాము. చాలా ఎండగా ఉండింది అప్పుడు. సో వాటర్ అయితే అంత చల్లగానే లేవు, చాలా కొంచెం వెచ్చగా ఉన్నాయి. సో హ్యాపీగా ఆడుకున్నాడు లోహాన్స్. మరి చల్లగా ఉన్నా కూడా పిల్లలు ఆడుకోలేరు కదా. మెయిన్ గా పిల్లలతో బీచ్ కి వెళ్తున్నప్పుడు ఏం ప్యాక్ చేసుకోవాలి అంటే, వాళ్ళు శాండ్ లో ఆడుకోవడానికి ఒక బీచ్ సెట్ ఉంటుంది, సో అది పెట్టుకోవచ్చు. అండ్ బాల్స్ కానీ సో ఇలాంటివన్నీ వాళ్ళు ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇంకా డ్రెస్ అనేది స్విమ్మింగ్ షర్ట్ కానీ టీ షర్ట్ అలాంటివన్నీ పెట్టుకోవడం, ఎక్స్ట్రా షర్ట్. అండ్ కిడ్స్ స్నాక్ కూడా మంచిగా ప్యాక్ చేసుకోండి. సో వాళ్ళు మంచిగా ఆడుకున్నాక ఆకలిస్తుంది కదా, మంచిగా తింటారు. ఇక్కడైతే ఎన్ని సీషెల్స్ కలెక్ట్ చేసామంటే, మేము చాలా పెద్ద పెద్ద సీషెల్స్ అన్ని కలెక్ట్ చేసాము. సో మెయిన్ గా వీకెండ్స్ వస్తే టాంపా సిటీలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్క్కి వెళ్ళాలి అని ఏం ఆలోచించకుండా మనకు హ్యాపీగా చాలా బీచెస్ ఉంటాయి. సో బీచ్కి వెళ్ళిపోతే చాలా ఆ డే అలా అయిపోతుంది. ఈ లొకేషన్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఈ వీడియో ఇంతటితో అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.